ఫస్ట్ ఖుషి ఫస్ట్ నా లైఫ్లో మా ఇద్దరు లైఫ్లో ఖుషి అనేది ఒక ఏమంటారు ఒక బ్యూటిఫుల్ మూమెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సీవ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పాప మన దగ్గర బయటకు వస్తున్నప్పుడు నాకు ఒక కొత్త జీవితం లాగా అనిపించింది. ఫస్ట్ ఏమైందంటే నేను అనుకున్నాను నా కెరియర్ మొత్తం టోటల్గా షిఫ్ట్ అయిపోయింది ఆమె వస్తుందంటేనే కూడా. నాకేంటంటే పుట్టకముందే నేను ఒక ఎగ్జామ్ రాశాను, ఆ ఎగ్జామ్లో కెరియర్లో క్వాలిఫై అయ్యాను. అయిపోయిన తర్వాత నాకు పోస్టింగ్స్ వచ్చినాయి, గవర్నమెంట్ అది కన్ఫర్మ్ చేసేసింది. అది ఒకటి నాకు ఖుషి వచ్చినాక ఒక బ్యూటిఫుల్ మూమెంట్ అన్నమాట. తనకి లైక్ కెరియర్ అండ్ ఒక కొత్త లైఫ్ రెండు ఒకటేసారి స్టార్ట్ అయినాయి. రెండు టర్నింగ్స్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో వీ ఫెల్ట్ వెరీ లక్కీ. ఆడికి హాస్పిటల్ తీసుకువెళ్ళినప్పుడు మళ్ళీ పెయిన్స్ని భరించలేకపోయింది. లోపలికి వెళ్ళామంటే బయట నుంచి టెన్షన్తోనే ఉన్నాం, కానీ లోపలికి వెళ్ళేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకటి కొంచెం డెలివరీ పెయిన్స్ అనగానే అదొక హారబుల్ మూమెంట్ నిజం చెప్పాలంటే. లైక్ బట్ అది ఇప్పుడు నాకు నిజంగా ఎప్పుడు గుర్తురాదు. అంటే తను స్మైల్ చూస్తున్నప్పుడు, తన ఆట చూస్తున్నప్పుడు అన్నీ మర్చిపోతుంటాను. లైక్ ఒక 3 hours అనుకుంటా అసలు ఎందుకు ఇదంతా అవసరమా అనిపించింది ఆ 3 hours మూమెంట్లో. బట్ ఆఫ్టర్ దాట్ టోటల్ టర్నింగ్. అసలు ఒక్కసారి కూడా దాని గురించి ఆలోచించలేదు. ఇట్స్ గేమ్ చేంజింగ్ మూమెంట్ అనొచ్చు. ఐ లవ్ ఇట్. ఒక్కొక్క మూమెంట్ తనతో స్పెండ్ చేస్తున్నప్పుడు నేనేనా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కన్సీవ్ అయినప్పుడు నాకు ఇట్స్ అ వెరీ ఫస్ట్ టైం. మా ఇంట్లో అటు కానీ తనే ఫస్ట్ అనమాట. నేను ఫస్ట్, నా తర్వాత ఇప్పుడు తను నెక్స్ట్ జనరేషన్లో. ఖుషి పాప ఫస్ట్ మా ఫ్యామిలీలో. అసలు మా దాంట్లో అయితే ఫస్ట్ ఒక ఆడపిల్ల అనేది ఫస్ట్ అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఒక గర్ల్ చైల్డ్ అనగానే నాకు కూడా మంచిగా అనిపించింది. ఫాదర్కి మదర్కి కూడా ఒక ఫస్ట్ పాప ఫస్ట్ మా ఇంటికి రావడం అనేది చాలా బ్యూటిఫుల్. వాళ్ళ తాతలు అయితే ఇంకా మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని గొప్పగా ఫీల్ అవుతారు. అంతకన్నా అంటే లైక్ ఫస్ట్ స్కానింగ్ తీస్తారు కదా, ఆ స్కానింగ్ మూమెంట్ అసలు మన లోపల ఇంకొక ప్రాణం ఉంది అనేది ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అండి. అది చెప్పలేము అసలు. అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఫ్యామిలీ చెప్పంగానే అందరికీ ఫోన్ చేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1 year నుంచి ఇక మా పాప ఇక జాబ్ నుంచి ఎక్కేసరికి ఇక 5 months అక్కడనే ఉండింది. కొంచెము ఏంటంటే మా వైఫ్ దీపిక చాలా మా వైఫ్ బాగా చూసుకుంది. మంచిగా బ్యూటిఫుల్ మూమెంట్సే. మా ఇంటికి వచ్చినప్పుడు క్రాడిల్ సెరమనీ చేసినాము, అన్ని చాలా మంచి మూమెంట్స్. ఆడుకున్నప్పుడు ఇట్లా బేసిక్గా పేరు ఇప్పుడు అందరూ నేమ్ గురించి ముందే ఆలోచించుకుంటారు. అబ్బాయి పుడితే ఇది పెట్టాలి, అమ్మాయి పుడితే. మేమేమో పుట్టాక 5 monthsకి ఆలోచించి అందరినీ అడిగి కనీసం దగ్గర ఒక 1000 మందికి అని అడుగుంటాను. 5 months తర్వాత ఒక పేరు పెట్టాయి నమస్వి అని. బట్ మంచిగా అనిపించింది. పేరు కూడా మంచిగా ఆమెకు సూట్ అయినట్టు చాలా మంచిగా అనిపించింది. ఎంతో మంచిగా ఈ 1 year ఎప్పుడు ఎంత తొందరగా గడిచిపోయింది అనిపించలేదు. అసలు చాలా హడిల్స్ వచ్చాయి మధ్యలో, అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం. తనకి ఒక గిఫ్ట్ లాగా ఉండాలి ఫ్యూచర్లో చూసుకోవడానికి. అరే మా పేరెంట్స్ ఇంత బాగా సెలబ్రేట్ చేశారు అని తనకు ఒక మెమరబుల్ లైఫ్ ఉండాలని, మెమరబుల్ మూమెంట్ ఉండాలని ఇప్పుడు ఇది బర్త్డే ప్లాన్ చేసినాం బేసిక్గా. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా
సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గుర్తు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది Love you, Namasvi. Happy birthday to you. స్వీట్ ఇట్లనే నవ్వుతూ ఉండాలి నమస్వి నువ్వు